సత్యమేవ జయతే. ఇది చాలా కాలం తర్వాత ఎక్స్లో కవిత పోస్ట్. అలాగే ఎవరు నన్నైతే ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా వడ్డీతో సహా ఇస్తాము, తీర్చుకుంటాము, చెల్లించుకుంటాము. ఇది జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. బెయిల్ దొరికినంత వెంటనే ఏదో కేసు మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోయినట్టు బీఆర్ఎస్ వాళ్ళు హడావిడి చేస్తున్నారంటూ బీజేపీ అలాగే కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే పోరాటం ఆగదు అని చెప్పి మిగతా వాళ్ళంతా చెప్తున్నటువంటి నేపథ్యంలో బెయిల్ దొరికినంత మాత్రం నిజంగా కేసు క్లోజ్ అయినట్టేనా? కవిత రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? బీఆర్ఎస్లో ఉంటుందా లేకపోతే వేరొక పార్టీ పెడతారా? ఇలాంటి ఎన్నో అంశాలపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ గోనె ప్రకాష్ రావు గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అన్న. సార్ అసలు స్టేట్మెంట్స్ అన్నింటినీ కలిపి చూస్తే నిజంగా కేసు సుప్రీంకోర్టు కొట్టేసిందా అన్న డౌట్ ఏమో కలుగుతోంది. ఎందుకంటే బెయిల్ వచ్చేసింది కాబట్టి ఇక నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినట్టు చెప్పి కవిత గారు అంటున్నారు, చాలామంది అంటున్నారు. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏం జరగబోతోంది సార్ కవిత బెయిల్ మీద రావటం వల్ల? కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఏం చెప్తారు సార్? బట్ నేను ఫాలో అయిన దాన్ని బట్టి నేను కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చినా అని ఆమె చెప్పినట్టు కనబడడం లేదు. ఆమె ఏమంటుందంటే నాకు రేపు కేసు నుంచి నేను బయటకు వస్తా అంటే కేసు ట్రయల్ స్టార్ట్ అయినాక, కానీ జగదీశ్వర్ రెడ్డి ఒక ఇంజనీరింగ్ అన్నాడిగాడైతే కాదు, అంగోటి చేప కాదు, ఇంజనీరింగ్ అనుకుంటా ఆయన చదివింది. సిగ్గుండాలి ఒక మంత్రి పదవి చేసిన ఒక 10 ఏళ్ళు కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చింది అంటున్నాడు. ఎక్కడన్నయ్యా అసలు బెయిల్ అనేది రాజ్యాంగపరంగా ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఈరోజు ఆల్మోస్ట్ ఎంటైర్ ఛార్జ్షీట్ అయిపోయింది. 490 మంది 493 మంది ఎంతో అని ఇప్పుడే నేను జస్ట్ మీరు వచ్చే ముందు ఈ సబ్జెక్ట్ ఇస్తానే 20 నిమిషాలు ఇప్పుడే పేపర్ చూశాను నేను. సార్ 493 మంది సాక్షులు ఏదైతుందో దాంట్లో చేశారు. అలాగే ఏదైతుందో మనోజ్ సిసోడియాకు 15 నెలలకు 16 నెలలకు వచ్చింది. కేజ్రీవాల్కు రేపేళ్ళుండో బెయిల్ రావడం ఖాయం. ఇక దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు జైల్లో ఉండరు, అందరికీ బెయిల్ వస్తుంది. ఎందుకంటే కోర్టు సిసోడియాకి ఇచ్చింది, ప్లస్ కవితకి ఇచ్చింది. కోర్టు కామెంట్ చేసింది. ఆల్రెడీ ఛార్జ్షీట్ అయిపోయింది. సాక్షులు 493, 500 పేజీ అనుకుంటారు, 500 పేజీ ఏమో మొత్తం ఛార్జ్షీట్. ట్రయల్ స్టార్ట్ కాలేదు. ఎప్పుడవుతుందో ఎంతకాలము ఉంటారనే దాని మీద సెక్షన్స్ మీద వాళ్ళకు నేను అనుకుంటున్నా హార్డ్ కోర్ బీజేపీ అడ్వకేట్ అతను ఎవరైతే ముకుల్ లేదు ఉన్నాడు కదా, సో ఈజ్ అ బీజేపీ ఫర్ బీజేపీ 100% బీజేపీ. సో అంటే ఎవరికైనా ఆర్గ్యుమెంట్ చేస్తారు. సంఘవి ఎట్లా చేస్తాడో, కపిల్ సిబ్బల్ కాంగ్రెస్లో ఉండి మంత్రిగా ఉండి కోర్టుకు పోతుండే కదా. సో జట్మలాని కూడా కాంగ్రెస్ వాటిని కూడా ఆర్గ్యుమెంట్ చేసిండు. ఆయన బద్ద శత్రువు కాంగ్రెస్ పార్టీకి. సో అటువంటి వాటి అయితే ఇక్కడ ఆ ఆర్గ్యుమెంట్స్లో ఆమెకు బెయిల్ దొరకడం జరిగింది. ఓన్లీ బెయిల్కే నువ్వు ఏదైతుందో వడ్డీ ఎవరితోటి వడ్డీ తీసుకుంటావు? ఈడీ తోట, మన సిబిఐ తోట? డైరెక్ట్ చెప్పు, వడ్డీ ఎవరితోటి తీసుకుంటావు నువ్వు? అట్లా వడ్డీ తీసుకోవాలంటే ఏదైతుందో నిన్ను ప్రజలు మొన్న ఏం చేసిందో చూసినాం మనం. స్వయంగా నువ్వు ఇదే ప్రగల్భాలు పలికితే ఎంపీగా నువ్వు ఓడిపోయింది సంగతి తెలుసు. 7 ఎమ్మెల్యేలు గెలిచి ఆమె 19లో లోక్సభ ఓడిపోయింది. మొన్న ఒక్క సీట్ రాకుంటే ఏదైతుందో డిపాజిట్లు పోయినాయి 8-9 సీట్లకు. ఒక్క లోక్సభ కూడా రాలే. సొంతగా నీ అన్న కాన్స్టిట్యున్సీ రాహుల్ గాంధీ గెలిపించడా అంటే 7 ఎమ్మెల్యేలు గెలిచి నువ్వు గెలవలే కదా. కేటీఆర్ నియోజకవర్గంలో మొన్న బీజేపీకి మెజార్టీ కదా. సో ఈ విధంగా ఏదైతుందో ప్రగల్భాలు పలకడం మంచిది కాదు. డైరెక్ట్ చెప్పు బీజేపీతో పోరాటం చేస్తా అని. ఆల్రెడీ ఏదైతుందో మీ పార్టీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, భారతీయ రాష్ట్ర సమితి. మీది తెలంగాణ జాగృతి పోయి ఇప్పుడు భారతీయ జాగృతి అయింది. కమాన్ ఢిల్లీలో ఉండండి. ఢిల్లీ మొత్తం మీకు ఆల్రెడీ మీకు ఫ్లైట్ ఉందనేది గతంలో ఫోటోస్ వచ్చింది. అది అమ్మీన్ రా ఏం చేసినా లే. మీరేదైతే పెట్టి పోషించిన వాళ్ళకి ఏదైతుందో స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయి, అలాగే హెలికాప్టర్స్ ఉన్నాయి. మీతో ఏదైతుందో ఈ 10 ఏళ్ళు ఏదైతుందో డబ్బులు సంపాదించిన వాళ్ళకు స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయి, హెలికాప్టర్లు సార్ పేర్లు అవసరం లేదనుకోండి. మీకో ఫ్లైట్ ఉంది. దేశమంతా తిరుగు. రేపటి నుంచి స్టార్ట్ చేయి. బతుకమ్మ అయితే ప్రపంచమంతా ఎట్లయితే చేసినో
దీని మీద కూడా పోరాటం చేయి, డైరెక్ట్ చెప్పండి యు ఆర్ ఫైటింగ్ విత్ బీజేపీ, అంతే కదా. రా రా అని పిలిచినావు కదా, బోడీ లేదు మోడీ లేదు, సీడీ రాని ఈడీ రాని నా ఎంటిక బీకలేరని చెప్పింది కదా. కేసీఆర్ చెప్పాడు, కవిత గారు చెప్పారు, కేటీఆర్ చెప్పాడు. 2 సార్లు కూడా ఇక్కడ ప్రభుత్వం వచ్చే కేంద్రంలో వచ్చే సమస్యలే అని చెప్పారు, 19లో కానీ 24లో కానీ. మీ జోస్యాలని ఫలించినాయి కదా. ఆంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పాడు కేసీఆర్ గారు. అవును సార్. కేటీఆర్ గారు చెప్పారు మీడియాకు. ఈవెన్ కౌంటింగ్ అంటే ముందు కూడా అసెంబ్లీ అలాగే పార్లమెంట్ అసలు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు కదా. ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ క్యాబినెట్ మీటింగు కథా కార్ఖానా ఎవరు కేసీఆర్ గారు, మనకు మెజార్టీ వస్తుందని చెప్పింది కదా. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చింది ఓన్లీ ఫర్ కోర్టు జ్యుడిషియరీ ఇచ్చింది ఏదైతుందో, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది ఏదైతుందో ఓన్లీ ఫర్, హైకోర్టు ఇవ్వలేదు, సుప్రీంకోర్టుకు పోయారు, ఓన్లీ బెయిల్ మాత్రమే. దానికి ఇంత హడావిడి చేయడం అనేది ఏదైతుందో చాలా శోచనీయం. 1 నెంబర్ ఇంత ఢిల్లీలో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, ఇంటి దగ్గర కానీ సార్ మిథ్యా లేకపోతే వడ్డీయా, ఏం వడ్డీ ఏం చేస్తావు? ఒకటే సింపుల్ అన్న మీ డైలీస్ ద్వారా సాధు గారు నేను ఒకటే అడుగుతున్నా సార్, కవిత గారికి స్టేట్ అవే క్వశ్చన్. రామచంద్ర పిల్లే అనేవాడు మీకు బంధువా లేదా మీ పార్టీ సభ్యుడా, తెలంగాణ ఉద్యమకారుడా? దాంట్లో క్లారిటీగా పార్ట్నర్గా ఉన్నాడు. ఓకే, ఢిల్లీ దాంట్లో ఉన్నాడు పార్ట్నర్, హోల్సేల్ దాంట్లో ఉన్నాడు, రిటైల్ దాంట్లో ఉన్నాడా లేదా? ఈజ్ ఏ 31/3 పార్ట్నర్. ఆ రామచంద్ర పిల్లే అనే అతను మీకున్నే సంబంధం ఏంటి? ఉంటే లేదు అంటారు అనుకోండి, లేదన్నప్పుడు తిరుపతికి నీవు నీ కుటుంబ సభ్యులు ఆయనే ఉన్నాడు కదా. అన్ని ప్రముఖ జాతీయ పత్రికల్లో, టీవీల్లో, లోకల్ పేపర్లో వచ్చింది కదా ప్రింట్. హూ ఈజ్ ద రామచంద్ర పిల్లే? రామచంద్ర పిల్లేకు మీకు సంబంధం ఏంటి? మీరు ఒక ప్రజా జీవితంలో ఉన్నారు, 24 గంటలు పాలిటిక్స్ అంటున్నారు, ప్రజాసేవనే అంటున్నారు. అసలు రామచంద్ర పిల్లే ఎవరు? ఆయనకున్న మీకు సంబంధం ఏంటి? తిరుపతిని ఆయన్ను స్పెషల్గా తీసుకెళ్ళి పూజలు చేయించి దాంట్లో మీతో పాల్గొని బ్రహ్మాండంగా టెంపుల్ బయట ఫోటోలు దిగిండంటే హూ ఇస్ అనేది రేపు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావా, కేటీఆరా, లేకపోతే సంతోష, ఎవరైతే ఈ జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే మాట్లాడుతున్నారో, ప్రెస్కు మాట్లాడుతున్నారు, హూ ఈజ్ ద రామచంద్ర పిల్లే? ఓకే, మీ పార్టీ సభ్యుడా, తెలంగాణ ఉద్యమకారుడా, లేకపోతే వాళ్ళ సొంత గ్రామం చింతమడగనా, ఎర్రవెల్లా, లేకపోతే అనిల్ గారి అంటే వీళ్ళ భర్త గారి ఊరా? ఏ ఊరు? ఏం సంబంధం? అంత అనుబంధం ఎందుకుంది? అక్కడ నడుస్తుంటేనే కదా తిరుపతి నువ్వు అది చేసింది. అక్కడ వ్యాపారంలో పార్ట్నర్గా ఉన్నాడు కదా ఢిల్లీలో. సార్ ఆ సందర్భంలోనే తిరుపతిలో మీ దర్శనాలు అయినాయి కదా మరి. సో ఏది ఏమైనా కూడా ఇదేవుతుందో కేసు ఏమవుతుందా కాదా అనేది బఫర్స్ కూడా 60 కోట్లది ఏదైతుందో 600 కోట్లు ఖర్చు అయింది సార్. అవును, రాజా చూసినాం. అది విడిచిపెట్టండి, ముఖ్యమంత్రులు కూడా జైల్లో ఉన్నారు. చౌతాల కానీ, తర్వాత లల్లు గారు కానీ జైలుతో ఉంటే జైలుకి పోయి వచ్చింది వేరే సంగతి. శిక్ష కూడా పడ్డది కదా. ఆమె ఉంటే జైలుకే పోతుండే కదా. శశికళ ఆమెతో 3 ఏళ్ళు ఉంది కదా బెంగళూరులో. అవును సార్. తో ఇక వీళ్ళు షా గారు ఉన్నారా, చిదంబరం ఉన్నారా, వీళ్ళందరూ తీసిపెట్టండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి కేసే ఇంకా డిసైడ్ కాలే కదా. రేవంత్ రెడ్డి గారు ఓటుకున్నట్టు కేసా? మీరు జనవాడ మీ కేసులో ఆయన జైలుకి వేశారు, 2వసారి వేశారు జైలుకు. మీ హయాంలో జరిగింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015లో కానీ 2022 ఎప్పుడో ఇది జనవాడది సార్, ఇది కేటీఆర్. అవును సార్. సో ఖచ్చితంగా ఏదైతుందో ప్రజలకు రామచంద్ర పిల్లి అనేవాడు ఎవరు అనేది చెప్పవలసిన అవసరం ఉంది. వడ్డీతో తీసుకో, డైరెక్ట్ చెప్పు, భయం ఎందుకు నీకు? ఎవరికి భయం? నువ్వు కేసీఆర్ బిడ్డవు కదా, పులి బిడ్డవు కదా. పులి కడుపులో అయితే పిల్లి పుట్టదు కదా. కమాన్, వడ్డీ చెల్లిస్తా అని చెప్పు బీజేపీకి. రాజకీయ
ప్రయోజనం కోసము నన్ను అరెస్ట్ చేసింది బీజేపీ అని చెప్పు ధైర్యంగా. ముసుగుల గుద్దులాడు ఎందుకమ్మా? బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కవిత లేదా టీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళ మద్దతుదారులు చేస్తున్న ఈ హడావిడి మొత్తం అంతా కూడా సానుభూతి అనుకున్నంత స్థాయిలో రాలేదు కాబట్టి ఏదైనా ఒక పొలిటికల్ ర్యాంపేజ్ క్రియేట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారనే ఒక ఆరోపణ ఉంది సార్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి దాదాపు ఒక 6-7 నెలలు అయిపోయి అసెంబ్లీ అయిపోయింది సార్. అవును, డిసెంబర్ అనుకోండి, నవంబరా డిసెంబర్, అంతే సార్. 9 months. పార్లమెంట్ అయిపోయి ఏదైతుందో June 4th అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనుకోండి, ఒక 3 months అయిపోతుంది. నియర్ ఫ్యూచర్లో ఎలక్షన్స్ లేవు. స్థానిక సంస్థల ఎన్నికలకు జనరల్ ఎలక్షన్కు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ సార్. గతంలో ప్రూవ్ అయింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ అయింది. 90% ఎబో కదా సార్, యునానిమస్ కదా, జిల్లా పరిస్థితులు మొత్తము, మున్సిపాలిటీలు నామినేషన్ ఎవరు వేయలే కదా. ఏమైంది? 11 సీట్లకే పరిమితం అయింది కదా. జయలలిత గారు పోటీ చేయాలి కదా, తర్వాత ముఖ్యమంత్రి అయింది. అక్కడ లోకల్ బాడీ బైకాట్ చేసింది కరుణానిధి చీఫ్ మినిస్టర్ అప్పుడు. మాయావతి అఖిలేష్ ఉన్నప్పుడు బైకాట్ చేసింది, తర్వాత చీఫ్ మినిస్టర్ అయింది. అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి 300 అబోవ్ సీట్స్ వచ్చి అబ్సల్యూట్ 403 సీట్లక 425 ఉండేది అప్పుడు. ఉత్తరాంచల్ గాలే అనుకుంటా, ఉత్తరాంచల్ గాలే. 425లో 320 అబోవ్ సీట్స్ వచ్చి ముఖ్యమంత్రి అయింది. అప్పుడు బ్రాహ్మణ్ పర్సంటేజ్ బాగా ఇచ్చింది సీట్స్. తో అబోవ్ 300 వచ్చింది. లోకల్ బాడీ కాంటెస్ట్ చేయలే. రామారావు గారు మండల వ్యవస్థ తెచ్చి బీసీలకు రిజర్వేషన్ చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేదు. మొదటిసారిగా 87లో 300 సమితిళ్ళు 1096 అంటే దాదాపు 1100 మండలాలు చేసి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి మున్సిపాలిటీలో కానీ గ్రామ స్థాయిలో సర్పంచ్, మండల్ టీసీ, జడ్పీటీసీలు అంతవరకు బీసీలకు లేదు రిజర్వేషన్, ఓన్లీ ఎస్సీ ఎస్టీస్. అటువంటిది రాజ్యాధికారాన్ని ప్రజల ముంగిటకి తెచ్చి ఒక సమితి, ఒక కాన్స్టిట్యున్సీ అంటే 294 300 సమితిలు ఉంటే 1096 అయినాయి. అంటే ఒక నియోజకవర్గానికి 5 అయినాయి ఒకటి ఉంటే. అటువంటిది 87లో ఆయన స్వీప్ చేసి 90% వచ్చి మున్సిపాలిటీస్ అండ్ ఎంపీపీస్, జడ్పీటీసీ, జిల్లా పరిషత్తులు. తర్వాత జరిగిన 89 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తను ఓడిపోతూ కల్వకుర్తిలో 33-34 సీట్లు 84 గెలిచినాయి. ఓన్లీ 2 స్థానాలు వచ్చి లోక్సభ, 39 కాంగ్రెస్, 1 ఎంఐఎం. టోటల్ 42లో 39, 2 టీడీపీ అండ్ 1 ఎంఐఎం. బీజేపీ 0. 89 నవంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి గారు 78లో మొదటిసారి, 89లో 2సారి ముఖ్యమంత్రి అయ్యాడు. స్వయంగా కల్వకుర్తిలో ఓడిపోయాడు తను. జయపాల్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఆయన ఒత్తిడితో పోటీ చేయమంటే అక్కడ ఓడిపోయాడు. తో ఇంతకంటే చరిత్ర ఇంకా చెప్పలేము మనం. తో లోకల్ బాడీ అనేది సంబంధం లేదు. మీరు అన్నట్టుగా ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో ఎలక్షన్స్ లేనప్పుడు దీన్ని ఏదో సానుభూతో దీన్ని ఏదో చేసుకుందామంటే ఇది ఏమి నడిచే పని కాదు. ఇది ఎగ్జాస్ట్ అవుతుంది. నిన్న ఆర్టిఫిషియల్ చేసిండ్రా, క్రియేటివిటీ చేసిండ్రా, ఇంతమంది ఎందుకు పోయిండ్రు, ఎప్పుడు ఢిల్లీకి పోలే. ఆమె అరెస్ట్ అయినా కూడా ఒక్క ఎమ్మెల్యే ఇక్కడ ప్రొటెక్ట్ చేయలే. రాష్ట్రం అంతా చేయమంటే ఒక ఎమ్మెల్యే ఇంటికి పోలేదు. కేసీఆర్ని కానీ లేకపోతే కవిత గారి ఇంటికి పోలేదు. ఇన్నిసార్లు అయితే ఢిల్లీకి ఇవ్వలేలే. నిన్న ఇంతమంది పోయిందంటే బెయిల్ హోప్ చేసిండ్రు. ఓకే సార్, దే హోప్ బెయిల్ ఖచ్చితంగా దొరుకుతుందని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే పోయిండు. ఇంత అట్టాసం చేసినంటే ఏదైతుందో మనీ లక్షల కొద్ది ఖర్చు పెట్టారు, ప్రేరేపించారు, జరిగింది. ఎంత కాదనుకున్నా సార్, ఈ మధ్య తెలంగాణ పొలిటికల్ సినారియోలో హరీష్ రావు కాస్త వెనకబడ్డారు, కేటీఆర్ కాస్త వెనకబడ్డారు, కేసీఆర్ అసలు ఉన్నారో బయటికి ఎప్పుడు వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి. ఈ తరుణంలో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్కు, బీఆర్ఎస్ ఫ్యూచర్కు జవసత్వాలు అందించాలంటే కవితనే కరెక్ట్ అయినటువంటి లీడర్ అని భావించి కవితని భవిష్యత్తులో బీఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్గా చూపించేందుకే కవితని ఈ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నారా, లేకపోతే తాను జైల్లో ఉన్నప్పటికీ తండ్రి అనుకున్నంత స్థాయిలో స్పందించలేదు, ఏదో చుట్టపు చూపుగా హరీష్ రావు, కేటీఆర్ వచ్చిపోయారు కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా వేరు కుంపటి పెడుతుందేమో అన్న భయంతో కవితను కాపాడుకుంటున్నారు? ఏం లేదండి, అంత సీన్ లేదండి, వేరే కుంపటి పెట్టేది లేదు. కేసీఆర్ మొదటి నుంచి స్వభావం అంతే. వాళ్ళ 9 మంది సిస్టర్స్ ఉంటే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పిల్లలే ఆయన పేర్లు గుర్తుపట్టాడు. కేటీఆర్ గారు, కవిత గారు అమెరికాలో ఉండి చదువుతూ ఇక్కడికి వచ్చినప్పుడు హాలిడేస్కి 1 month వస్తే 1 monthలో ఏ ఒక్క రోజు లంచ్ కానీ డిన్నర్ చేసిన ఇన్సిడెంట్, 1 గంట కూర్చుని ఇన్సిడెంట్స్ లేవు. ఇది కఠోర నిజాలు ఇవి. చాలాసార్లు చెప్పాము. ఎవ్రీబడి స్నోస్ వాళ్ళ బంధువుల్లో. ఓకే సార్,
తో అతను ఏదైతుందో అతని ఇలా కేటీఆర్ గారికి కవితకి ఏదైతుందో పర్మిషనే ఫామ్ హౌస్కు తీసుకొని పోవాలనే పద్ధతి ఉన్నదనేది జగమెరిగిన సత్యం కదా సార్. ఎర్రవెల్లికి పోవాలంటే ఎర్రవెల్లి పోవాలంటే ఒక వైఫ్ అంటే సంతోష్ గారు ఆయన పిలిచినలో పోవాలి. వీళ్ళిద్దరు కలవాలనుకుంటే ఈ ప్రగతి భవన్ కంటే అక్కడ కలవాలనుకుంటే ఇక్కడికేమి నో బార్. ప్రగతి భవన్లో ఉన్నాడు కదా కేటీఆర్. హరీష్ రావు పర్మిషన్ తోటే. ఎప్పుడైతే రాజేందర్ బయటకు పోయిండో అప్పటి వరకే హరీష్కు ఎంట్రీ లేదు అక్కడ. మంత్రుల కాదు, హరీష్ రావు కూడా మంత్రి అయినా కూడా ఆయనకు ఎంట్రీ లేదు. ఎంట్రీకి పోవాలంటే పర్మిషన్ తీసుకొని పోవాలి. ఆయన కారులో పోయి మామూలు కలుతా అంటే లేదు, అది లేదు, నో ఎంట్రీ. అక్కడ కూడా ఏదైతుందో స్వయంగా బిడ్డ ఆయన తత్వం అటువంటిది, ఆయన హ్యాండిల్ అటువంటిది. బిడ్డను ఎందుకు గెలవలే, ఢిల్లీ ఎందుకు పోలేదు, ఇవన్నీ ఏదైతుందో. ఒకటి అధికారం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు అవన్నీ చాలా చాలా లెంతీ అవుతుంది అనుకోండి. బట్ నా కుటుంబాన్ని ఎంకరేజ్ చేయాలా, అన్ని రాజకీయ పార్టీలు చేసినాయి. ఆయనకు ఆయన సిస్టర్సా వాళ్ళ పిల్లలా ఆయనకేదో జ్ఞానోదయమై నా ఆల్టర్నేటివ్గా వీళ్ళని తయారు చేయాలనేది ఒక ప్లాన్కి ఏదైతుందో తయారు చేసిన తప్పితే అప్పటి వరకు అటువంటివి లేదు. కళలో కూడా అనుకోలే అతను నేను ఈ రాష్ట్రానికి ఒక తెలంగాణ విభజన జరుగుతుంది, ముఖ్యమంత్రి అయితే ఈ నెవర్ థాట్. కళలో కూడా ఊహించాలి. ఓకే సార్. రెండు ఎప్పుడైతే మంత్రి రాలేదు ఇక స్టార్ట్ చేసిండు అనుకో, రాదండి, అయిపోయి క్లిక్ అయింది, వేరే సంగతి. దానికి చాలా పరిణామాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏకపక్షంగా తెలంగాణ ఎంపీలందరూ, తర్వాత సోనియా గాంధీ గారు ఒక టఫ్ డిసిషన్ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించుకుంది ఒక సమయంలో. అది లెంతీ అవుతుంది అనుకోండి. షీ టోల్డ్ 2009 కంటే ముందే సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉప ఎన్నికల్లో రిజల్ట్ చూపాడు. ఆయన ఒక 10-15 జిరాక్స్ మిషన్ల మీద మొత్తం కాపీలు తీసి అన్ని వర్కింగ్ కమిటీ మెంబర్ ఇంపార్టెంట్ వాళ్ళకు సోనియా గాంధీ గారికి అప్పుడు యూపీఏ ప్రభుత్వం కదా 2008 తర్వాత. ఎప్పుడైతే 26-26లో 10 మంది డిఫర్ అయ్యారు గెలిచిన ఎమ్మెల్యేలో, 16లో 16 రాజీనామా చేశారు. 5 లోక్సభకు నరేంద్ర జయలే 4 చేశారు, 2 లోక్సభ గెలిచినాయి. 16లో ఒకటి జనార్దన్ రెడ్డి చనిపోయి బై ఎలక్షన్, 17లో గెలిచింది 9, 8 అసెంబ్లీ ఓడిపోయింది. అంటే 7, 16లో 7 ఓడిపోయింది, 9 మందే గెలిచారు. 83 నుంచి 78 నుంచి గెలవని ఎల్లారెడ్డి కానీ, తర్వాత డిచ్పల్లి ఆఫ్ నిజామాబాద్, ఆ 2 కూడా ఏదైతుందో జనార్దన్ గౌడ్ ఇంకొక లేడీ ఉండే ఆమె మున్నూరు కాపు, తర్వాత దీంట్లో కూడా టీఆర్ఎస్లో వచ్చేది ఆమె ఏదైతుందో 2 ఎమ్మెల్యేలు గెలిచారు, డిచ్పల్లి అండ్ ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో. 78 తర్వాత గెలవలే. 78 to 2008 22 + 42 సంవత్సరాల్లో గెలవలే. 40 కాదు, 8 + 22 30 సంవత్సరాల గెలవలే. ఎన్నికలు లెక్క పెట్టడానికి టైం వేస్ట్ అవుతుంది అనుకోండి. అటువంటిది ఇవన్నీ రిపోర్ట్ ఇచ్చి తెలంగాణ వాదం అనేది ప్రజల్లో లేదు. ఎప్పటి వరకైతే కాంగ్రెస్ మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు స్ట్రెంత్ లేనప్పుడు, అడగనప్పుడు, కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకున్నప్పుడు అతనికి ఓన్గా స్ట్రెంత్ లేదు, ఆయనతో ఏం డిఫరెన్స్ పడది. వి విల్ విన్ ఓన్ సింగిల్ వితౌట్ ఎనీ సిపిఐ సిపిఎం ఎవ్వరు లేకుండా కూడా మనం ప్రభుత్వం అధికారం రావడం ఖాయము. లోకసభ కూడా ఏదైతుందో 35 ఖాయమని చెప్పాడు. నేను అనుకుంటున్నా 33 ఆయనతో వచ్చాయి కదా, 33 ఉమ్మడి రాష్ట్రంలో 33 వచ్చాయి. 33 158 అసెంబ్లీ తక్కువ వచ్చాయి, పార్లమెంట్ ఎక్కువ వచ్చాయి, లోక్సభ. ఎప్పుడు 2009లో. అప్పుడు పిఆర్పి సపరేట్ అండ్ సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ అండ్ టీడీపీ మహాకూటమి. కాంగ్రెస్ ఆయన వాపస్ వచ్చేవాడు. సోనియా గాంధీ కలిసిన తర్వాత టూర్ క్యాన్సిల్ చేసుకొని మొత్తం ఈ అన్ని డాటా అంతా తెప్పించుకొని ఏదైతుందో అక్కడ మళ్ళీ సోనియా గాంధీ 2 days ఉండి కన్విన్స్ చేశాడు. రాబోయే ఎన్నికల్లో మనము వితౌట్ టీఆర్ఎస్ వి కెన్ వాక్ ద రేస్ అని చెప్పడంతో సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకోలే. రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, దీనివల్ల కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది అనే పద్ధతి అవకాశమే లేదు. ఇట్ ఈజ్ నా పూచి. అందుకో 2009లో నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంతవరకు 1972 ఎస్ దామోదరం సంజయ్ గారు ప్రెసిడెంట్, ఇక్కడ పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్. వారం రోజులు ముందుగా 1 week బిఫోర్ టికెట్స్
మొత్తం లిస్ట్ అనౌన్స్ అయింది ఇక్కడ లోక్సభ అసెంబ్లీ. సార్ గెలిచినా ఓడినా నా బాధ్యత అని చెప్పాడు. ఏఐసిసి కూడా పైసలు ఎప్పుడు కానీ ఇక్కడ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏఐసిసికి డబ్బులు పంపితే ఏఐసిసి వాళ్ళు వచ్చి క్యాండిడేట్స్కి ఇచ్చేవాళ్ళు. ఏఐసిసి ఒక అబ్జర్వర్ వచ్చి ఒక సెక్రటరీస్ వచ్చి ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి. ఓకే సార్. బట్ ఆ ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో ఏఐసిసికి సంబంధం లేకుండా డైరెక్ట్ ఆపరేట్ ఏదైతుందో ముఖ్యమంత్రి గారు చేశారు. పిసిసికి సంబంధం శ్రీనివాస్ గారు ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రాజశేఖర రెడ్డి గారు. గెలిచినా ఓడినా నా బాధ్యత అని. ఓకే సార్. ఇప్పటి వరకు లేదు 72 నుంచి స్టిల్ ఇప్పుడు మొన్న కూడా అంతే. ఎప్పుడు జరగదు అది. ఏఐసిసి వాళ్ళు రావాలి, ఏఐసిసి చేయాలి. 1 వీక్ బిఫోర్ అప్పుడు 10th డే నాడు బీఫామ్ ఇవ్వచ్చు. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 7th డే నాడు స్పెషల్ ఫ్లైట్ 89 నవంబర్ డేట్ కూడా చెప్పగలుగుతాను సార్. స్పెషల్ ఫ్లైట్లు వచ్చి లాస్ట్ డే నాడు నామినేషన్ ఇచ్చిన అప్పుడు అఫిడేట్ లేదు. ఇవన్నీ ఏది ప్రాపర్టీకి ఇప్పుడు డైరెక్ట్ ఒక ప్రపోజ్ ఒక ఇద్దరే. ఓకే సార్. ఇప్పుడు 10 మంది సంతకాలు తర్వాత అన్ని ప్రాపర్టీస్ లిస్ట్ ఇవ్వాలి. అప్పుడు లేదు. బీఫామ్ ఎప్పుడు ఇవ్వచ్చు? ఏ బీఫామ్ ఇచ్చినా 10th డే స్క్రూట్నీ అంటే విడ్రాస్ కంటే ముందు. ఓకే సార్. 1 డే ముందు 7 డే 8th స్క్రూట్నీ 9th 10th విడ్రాస్. 10th నాడు లాస్ట్ 5 minutes బిఫోర్ ఏ బీఫామ్ ఇస్తే ఫైనల్ అదే. ఫస్ట్ క్యాన్సల్ ఇది లాస్ట్ కవరింగ్ లెటర్ ఇవ్వాలంతే. ఓకే సార్. అట్లా ఇస్తుండే. అటువంటిది సో తెలంగాణ అంశం అనేది కలలు అనుకోలేదు నేను ముఖ్యమంత్రి అవుతాను ఈ రాష్ట్రానికి. అందుకోసమే ఆయన ఏం చెప్పాడు? మొదటి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పాడు. ఎప్పుడైతే వచ్చిందో దాన్ని అతను అరే మనం దళితునిస్తే మనం చేసేది కాపల కుక్క నేను డూడైంది చెప్పిండా లేదా? అవును సార్. ఎవరు అడగలే కదా. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ నా కుటుంబ సభ్యులు తీసుకురామని ఎవ్వరు చెప్పలే. ఈజ్ ఓన్లీ కేసీఆర్. 2001 నుంచి 2006 వరకు ఉప ఎన్నిక గెలిచే వరకు మొదటి ఉప ఎన్నిక కరీంనగర్లో ఎంపీ రాజీనామా చేసి నేను మియా బీబీ నా బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నారు, ఓకే పావుషేర్ బియ్యం జాలు తలైన నరుక్కుంటా కానీ మొదటి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పాడు. అవును సార్. 2006లో మళ్ళీ దళితుడు అనే పదం తీసుకురాకపోవచ్చు కానీ దాన్ని ఖండం కూడా చేయలే. ఇవన్నీ జరిగిన చరిత్ర. అందుకోసం కేసీఆర్ గారు ఏదో డిమాండ్ యాక్టివ్ ఉందండి. టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో రైతుల ఇష్యూ కానీ దీని కానీ మీరు అన్నట్టుగా ఏదైతుందో కనుమరుగైనరు కేటీఆర్ హరీష్ రావు అనేది తప్పు. ఓకే సార్. నిజంగానే అది అనుకుంటే మీరు మేము అందరూ అనుకున్నట్టుగా చాలామంది అనుకున్నారు. నేను మన దాంట్లో కూడా చెప్పాను 13 ఆపుకోగలిగితే 2/3 అనేది అంత ఈజీ కాదు. 10-11 సాలిడ్గా ఉన్నది. 2-3 పైసలు గీసలు ఇచ్చి ఆపుకోగలుగుతారు. ఈ రోజు వరకు 10 స్ట్రెంత్ పెరుగుతలేదు చూశారు కదా మీరు. పెరుగుతలేదు కదా. అవును సార్. పెరుగుతలేదు కదా. లేదు. వాళ్ళైతే నిజంగానే కనుమరుగేది ఉంటే పార్టీ ఖతం కావాలి కదన్నా, కావాలి కదా. తో ఈమెమో తీస్మార్ ఖాన్ లెక్క ఈమె వచ్చి వాళ్ళిద్దరు ఏం లేదు ఇప్పుడు ఈమె ఒక ఛాంపియన్ అవుతుంది ప్రజల్లో తిరుగుతుంది. నథింగ్, ఏం లేదు. ఆమె అరెస్ట్ అయినప్పుడు ప్రొటెస్ట్ జరగలే. ఒక సందర్భంలో చెప్పాడు సార్ నా బిడ్డను అరెస్ట్ టచ్ చేసి చూడమని చెప్పాడు. ఏం జరిగింది? జైల్లో ఏం లేదు కదా. చిన్న ప్రొటెస్ట్ జరగలే కదా. ఒక రస్తా రోక జరగలే కదా. ఒక్క లాఠీచార్జ్ జరగలే కదా. ఒక టియర్ గ్యాస్ సెల్ కాలే కదా. సో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఇంత స్ట్రాంగ్ గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ ఉన్నారు. యంత్రాంగం ఉంది. లోకల్ బాడీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, జడ్పీ చైర్మన్ ఉన్నారు, కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్ ఉంది, రైతు సంఘాలని. ఎక్కడన్నా చిన్న ప్రొటెస్ట్ జరిగిందండి? జరగలా. తో అందుకోసం ఏదైతుందో ఏదో విప్లవం తెస్తారు ఏం లేదు. 5 ఏళ్ళ వరకు ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదండి కాంగ్రెస్ పార్టీకి. ఓకే సార్. ఏం ఇబ్బంది లేదు. 64 పోయి ఒకటి పెరిగింది కదా కంటోన్మెంట్ తోటి 65, ఒక కమ్యూనిస్ట్ 66 కదా. 10 అయితే ఇప్పటి వరకు అయితే ఉన్నారు కదా. అవును సార్. సుప్రీంకోర్టు ఎక్కడ గైడ్ లైన్స్ ఇవ్వది. స్పీకర్ని ఆదేశించే స్పీకర్ ఒక జ్యుడిషరీ. స్పీకర్ డిస్పోజ్ చేసిన తర్వాతనే కోర్టు ఇంటర్ఫేర్ అవుతుంది తప్పితే కోర్టు నువ్వు ఇది ఆర్డర్ చెయ్యి 3 నెలలు 4 నెలలు అని చెప్పే ఇన్సిడెంట్ క్వశ్చన్ లేదు. సజెషన్ ఇది లాగుతారు ఆఖరి వరకు. ఏదైతుందో ఎక్కడన్నా ఇటువంటి తప్పులు చేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు. తప్పు నిర్ణయాలు చేస్తే ఆమె ఏదో పార్టీ పెడుతుంది, ఆమెకి ఏదో నాయకత్వం ఇస్తాము, కేటీఆర్ యాక్టివ్ లేడు, హరీష్ యాక్టివ్ లేడంటే కవితను కనుక నాయకురాలు చేయాలనుకుంటే ఆ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ నాయకుడు కానీ ఓకే సార్, వాళ్ళ తండ్రి కానీ లేకపోతే ఎవరైనా కానీ
కొలాప్స్ అయిపోతుంది. ఓకే. వన్స్ హిజ్ కేస్ ఈజ్ పెండింగ్, ఓన్లీ బెయిల్ మాత్రమే. ఆ బెయిల్ కూడా కండిషన్ బెయిలు. ఎక్కడన్నా ప్రభావితం చేస్తుందంటే బెయిల్ రద్దు చేయమని ఎవరు పెడితే బెయిల్ రద్దు చేస్తే మళ్ళీ జైలుకి పోతుంది కదా. అవును సార్. సో ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మనం అంత ఈజీ కాదు. మీరు ఏదైతుందో మీడియాలో సూచించినట్టుగా మీరు అడిగే ప్రశ్నకు నేను జవాబు చెప్పండి. కవితతో నథింగ్, ఏమి కాదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.